హలో అందరికి ఈరోజు వీడియోలో ఉసిరికాయ చట్నీ ఎలా చేయాలో చూపిస్తానండి. ఉసిరికాయలు శుభ్రంగా వాష్ చేసుకొని ఆరబెట్టుకోండి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఉసిరికాయలను వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని దూరగా వేపుకోండి. ఇలా దూరగా వేగిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా తునిగేలాగైతే వేగాలండి. ఇలా బాగా వేగిన తర్వాత వీటినైతే తీసి ఒక బౌల్ ట్రాన్స్ఫర్ చేసుకొని వీటి కోసం అయితే పోపు అయితే రెడీ చేసుకుందామండి. స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 4 ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, దాంట్లోనే మనం ముందుగా రెబ్బలు తీసి పెట్టుకున్న వెల్లుల్లి కూడా యాడ్ చేసుకొని వెల్లుల్లి అయితే ఒక 2 గడ్డలు తీసేసుకొని కొన్ని తాలింపులు కొన్ని అయితే ఎల్లిపాయకారం దంచి పెట్టుకోండి. ఇప్పుడు ఉసిరికాయలు అయితే హాఫ్ గ్లాసు ఉప్పు మనం ముందుగా దంచి పెట్టుకుని ఎల్లిపాయకారాన్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం అయితే ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న తాలింపు ఆయిల్ని కూడా గోరువెచ్చగా అయిన తర్వాత అయితే యాడ్ చేసుకోండి. వేడి మీద యాడ్ చేసుకుంటే పచ్చడి చేయదు కానీ నల్లగా కానీ అవుతుందండి. ఇలా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని ఏదైనా గాజు సీసాలో కానీ డబ్బాలో కానీ పెట్టుకొని 2 డేస్లో చెక్ చేసుకుని ఉప్పు కారం సరిపోతే యాడ్ చేసుకోండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి వచ్చిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.